సినీ నటుడు శ్రీతేజ్పై హైదరాబాద్ కుక్కట్పల్లి పిఎస్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసును నమోదు చేశారు. ఇటీవల ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఆ విషయం తెలిసి ఆమె భర్త గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనలోనూ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం బడా సినిమాలో నటిస్తున్న శ్రీతేజ్పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు. మరి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఈ సినీ నటుడు హీరో ఏదైతే శ్రీతేజపై ఈరోజు కూకట్పల్లి పిఎస్లో ఒక కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా ఒక యువతిని తనను పెళ్లి చేసుకుంటానంటూ కూడా మోసం చేశాడంటూ కూడా కూకట్పల్లి పిఎస్లో ఈరోజు ఒక కేసు అయితే నమోదైంది. అలాగే గతంలో కూడా శ్రీతేజపై కూకట్పల్లిలో ఇదే తరహాలో ఒక కేసు కూడా నమోదైంది. అలాగే మరొక పక్క హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించి ఏదైతే అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సురేష్, అలాగే అతని భార్య అర్చనతో కూడా గతంలో ఏదైతే ఇదే తరహాలో వివాహితర సంబంధం అయితే పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలిసిన సురేష్ కూడా గతంలో ఏదైతే గుండెపోటుతో కూడా మరణించడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించి కూడా మాదాపూర్ పిఎస్లో కూడా ఈ కేసు కూడా నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు మరొక కేసు, అంటే ఏదైతే ఒక యువతిని మోసం చేశాడంటూ కూడా కూకట్పల్లి పిఎస్ని అయితే ఒక యువత ఆశ్రయించిన నేపథ్యంలోనే ముఖ్యంగా ఆమెపై ఏదైతే సురేష్ పై కూడా అలాగే శ్రీతేజపై కూడా ఏదైతే ఈ కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సినీ ఇండస్ట్రీలోని వరుసగా వివాహితర సంబంధాలకు సంబంధించి వరుసగా ఇదే తరహాలో కేసులు అయితే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూడొచ్చు కూకట్పల్లి పిఎస్లో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఆ కేసు కూడా నమోదు చేశారు. అలాగే శ్రీతేజ ఇప్పటికి కూడా కొన్ని బడా సినిమాల్లో కూడా నటిస్తున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా చాలా సినిమాల్లోని ముఖ్యమైన పాత్రలు కూడా శ్రీతేజ అయితే నటించాడు. అలాగే మరొక పక్క ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో కూడా ఇతనైతే ప్రస్తుతం ఏదైతే యాక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇతనిపై ఇప్పటికీ ఏదైతే కూకట్పల్లి పిఎస్లో బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే గతంలో కూడా ఏదైతే మాదాపూర్లోని ఇదే తరహాలో వివాహితర సంబంధంకి సంబంధించి ఒక కేసు కూడా నమోదైంది. ఒక అర్చన అనే ఆమెతో వివాహితర సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో ఆమె భర్త కూడా హెచ్డిఎఫ్సి ఏదైతే అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా అయితే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ ఈ విషయం తెలిసిన తర్వాత ఆమె కూడా ఏదైతే సురేష్ కూడా గుండెపోటుతో మృతి చెందిన తర్వాత మాదాపూర్లో ఇదే తరహాలో కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం కూకట్పల్లిలో కూడా 2 కేసులు అయితే నమోదైంది. ప్రస్తుతం శ్రీతేజపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. మూర్తి, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.